హాయ్ వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి రోజా గారి టైం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజా గారి టైం రానే వచ్చింది. అదేంటి, ఇప్పటికే ఆవిడ చాలా సినిమాలు చేశారు, రాజకీయాల్లో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చాలా చేశారంటే ఆ చాలా చేసిన దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే దశగా ముందుకు వెళ్తుందట. అది కూడా పాపం ఆమె ఆడుదాం ఆంధ్ర అనేటువంటి దానికోసం ఎంత కష్టపడి, ఎలా టూరిజం శాఖ గురించి దాని గురించి ఎలా విదేశాలకు వెళ్ళి, పబ్బులకి, ఇంకొక చోటుకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేశారో మనం చూసాం. అంటే అసలు రోజా గారికి ఆ నోటికి ఒక సపరేట్ ఇది ఉంటుందన్నమాట. ఈ దేశంలో నాకు తెలిసి ఒక ఆడ రాజకీయ నాయకురాలు, ఈ దేశంలో ఒక మహిళా రాజకీయ నాయకురాలు ఈ రకంగా భాష వాడినటువంటి చరిత్ర మాత్రం మన భారతదేశంలోనే లేదు. అది కేవలం రోజా గారికి మాత్రమే సొంతం. అందుకనే ఆవిడికి ఈ రోజుకి టైం వచ్చింది. అదేంటో ఒకసారి క్లియర్గా చదివి వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. రోజా బైరెడ్డికి బిగుసుకున్న ఉచ్చు, ఆధారాలతో సహా ఇక నెక్స్ట్ ఏంటి అనేది. ఇక్కడ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణల కేసులో వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అయ్యారు. లిక్కర్ కేసులో ఏడాది తర్వాత తాజాగా రాజ్ కసిరెడ్డికి బెయిల్ వచ్చింది. ఆడుదాం ఆంధ్ర అనే అవినీతికి సంబంధించిన విచారణ చేసి విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రీల్స్ కింగ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్రపైన పూర్తి ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరిపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దశగా కసరత్తు చేస్తుంది అట. ఇగోండి, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు అవినీతులు అప్పటికే క్రీడాశాఖ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వీరిద్దరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. వీరితో పాటు అప్పటికి శాప్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎండి హర్షవర్ధన్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్ తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని వాణిమోహన్ పైన తగు చర్యలు తీసుకోవాలి అని కోరారు. శాప్లోని ఐటీ విభాగంలో పనిచేసేటువంటి వారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించారని, వారిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రీడా పరికరాలు కొనుగోలు దగ్గర నుంచి ఆటగాళ్లకు కల్పించేటువంటి వసతి, భోజనంలో భారీగా దోచేసినట్లు విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి వివరించిన దాంట్లో ఉందట. ఎన్నికల కోసమే ఈ డ్రామాలంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. కానీ 40 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర పూర్తయ్యేసరికి 100 కోట్ల పైనే ఖర్చు తేలింది. ఇంత భారీ ఖర్చుపై అప్పట్లో అనేక అనుమానాలు కూడా వచ్చాయి. బ్యాట్లు ఇస్తే బ్యాట్లు ఇరిగిపోయాయంట, అసలు ఏవేవో చేశారట. అప్పట్లో చాలా చాలా గొప్ప కార్యకార్యాలు చేశారు. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు తీగ లాగితే డొంకంతా కదిలినట్టు మిగతావన్నీ కూడా రోజా గారికి టైం వచ్చింది. నిన్న కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. ఒక్కొక్కరికి వార్నింగ్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి భార్యకి, చంద్రబాబు నాయుడు గారి భార్యకి, లోకేష్ గారి భార్యకి, మేము ఇప్పటిదాకా సహనంతో, ఓర్పుతో చాలా చదువుకున్న వాళ్ళం కాబట్టి విజ్ఞతతో చేశాము. ఇప్పటి నుంచి గతంలో మాట్లాడినటువంటి భూత పురాణాలు, అంటే నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా, లేదని ఇంకొకటి లకారాలతో యకారాలతో వైఎస్ఆర్సీపీ ఎలా అయితే రెచ్చిపోయిందో దానికి మించి చూపిస్తాం, సిద్ధంగా ఉండండి, ఖబర్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. సో ఇదనమాట పరిస్థితి. నోటికేమో అదుపు ఉండదు, కరప్షన్కి ఇంకా మామూలుగా ఉండదు, ఆ రేంజ్లో ఉంటుంది. అందుకే అప్పుడు పాపం బెంచ్ కార్లు, చక్క ప్యాలెస్లు, చెన్నై వెళ్ళిపోయి మంచి బిల్డింగ్లు అన్నీ కూడా అదే అని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఫిర్యాదులతో స్పందించినటువంటి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణలో విజిలెన్స్ అధికారులు 600కి పైగా ప్రాంతాల్లో వందలాది మందిని విచారించారు. 30,000 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్ర పేరిట
40 కోట్ల మేర నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించినట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లా గ్రామ స్థాయిలో క్రీడలకు 10,000 కేటాయిస్తే తమ సొంత నిధులు మరో 10,000 ఖర్చు అయ్యాయంటూ మొత్తం 20,000 ఖర్చు చూపించారు. ప్రతి స్థాయిలో కేటాయించిన దానికంటే రెండింతలు ఖర్చు చేసినట్లు చూపించారు. పోటీలో విజేతలంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని విజిలెన్స్ విచారణలో తేలినట్లు సమాచారం. విజిలెన్స్ నివేదిక అందడంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారం ఏసీబీకి లేదా సిఐడికి ద్వారా విచారణకు ఆదేశించే అవకాశం ఉందట. సో ఇది కూడా మంచి ఆలోచనే. నాకు తెలిసి ఏదో సిట్ విచారణకి ఇచ్చింది కదా అని, విజిలెన్స్ ఇచ్చింది కదా అని చెప్పి అక్కడతో వదిలేయకుండా ఇప్పటికే చాలా సుదీర్ఘకాలం, అంటే దాదాపు 2 సంవత్సరాలు విచారణ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సిఐడికి వాళ్ళకి ఇచ్చి ఇంకా లోతైనటువంటి ఆధారాలు సేకరించడం చాలా మంచి పరిణామమే అనాలి. ఇకపోతే ఇది ఒకటి మాత్రం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్నారు చూసారా, పోటీలో గెలిచిన వాళ్ళంతా డెఫినెట్గా ఉంటారండి. దోచుకోవడానికి వాళ్ళే కావాలి కాబట్టి వాళ్ళు ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. అది తెలియాలి కదా మనకి, అందరికీ అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళైతేనే ఎవరికి మాట్లాడరు. ఇగో 1000 రూపాయలు తీసుకో, ఎంజాయ్ చేయి, 19,000 మనకేసేయి అని చెప్పి చేసినటువంటి పనులు ఉంటాయి అన్నమాట. సో ఏదేమైనా కానీ రోజా గారి టైం వచ్చింది. ఇక ఏం చేస్తారో, ఎలా ఆడుదాం ఆంధ్రాలో ఇప్పుడు పార్టిసిపేట్ చేసి విజేతగా ఎలా నిలుస్తారో చూడాలి.